धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। सत्यं कोसम मानवाళి కోసం దేశం కోసం పనిచేసినటువంటి అత్యద్భుతమైనటువంటి మాన్యులు వందనీయులు పూజనీయులు అయినటువంటి ఋషి పరంపర మన మూలమైనటువంటి బలం। ఈ మూలమైనటువంటి బలాన్ని పునర్జీవింప చేయడానికి ఎందరో మహానుభావులు ఈ లోకంలో జన్మించారు। ఓ సందర్భంలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకాన్ని మనం ఒక్కసారి స్మరించుకుంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సృజాత్మాన్యం వహామ్యహం అన్నాడు। అంటే తనను తానే సృష్టించుకుంటాడు భగవంతుడు। భారతదేశానికి కష్టం వచ్చినప్పుడు, భారతదేశానికి నష్టం వచ్చినప్పుడు, భారతదేశానికి కన్నీళ్లు వచ్చినప్పుడు ఆకాశం కింద ఉన్నటువంటి అన్ని దేశాలలో ఇవాళ ఉన్నటువంటి సంస్కృతి సంస్కారాలు వాళ్ళ ప్రాచీనమైనటువంటి సంస్కృతి సంస్కారాలతో ఏమాత్రం సంబంధం లేనటువంటివి। మనం క్రీస్తు పుట్టడానికి పూర్వం నుంచి లేకపోతే ఇతరత్రమైనటువంటి మత సంపద ఈ ప్రపంచంలో సృష్టించబడడానికి ముందు నుంచి కూడా మన సనాతన ధర్మ వైభవం అంటే ఈ దేశానికి మొట్టమొదటిసారిగా దండయాత్రకు వచ్చినటువంటి గ్రీకులు గాని, పర్షియన్లు గాని, అరబ్బులు గాని, ఆఫ్ఘన్లు గాని, డచ్ వాళ్ళు గాని, పోర్చుగీస్ వాళ్ళు గాని, ఇంగ్లీష్ వాళ్ళు గాని, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరి సంస్కృతి, వాళ్ళందరి సంస్కారం, వాళ్ళందరి సంప్రదాయం, వాళ్ళందరి ధర్మం కంటే ప్రాచీనమైనటువంటి వారసత్వ బలం కలిగినటువంటి మానవులు మన వారసత్వం నిద్రపోతున్నప్పుడు, మన వారసత్వం మనం విస్మరించినప్పుడు, మన వారసత్వం మనం విడిచిపెట్టి పలాయనవాదం చేసేటప్పుడు పుట్టినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు। ఓసారి రాముడు, ఓసారి కృష్ణుడు, మరోసారి ఆదిశంకరులు, మరోసారి మధ్వాచార్యులు, మరోసారి రామానుజాచార్యులు, ఓసారి రాణా ప్రతాపసింహుడు, ఓసారి ఛత్రపతి శివాజీ, ఇలా ఎందరో మహానుభావులు పుట్టి ఈ గడ్డని మరింత పవిత్రం చేశారు, ఈ నేలని మరింత పవిత్రం చేశారు, ఈ గాలిని మరింత పవిత్రం చేశారు, ఈ నీటిని మరింత పవిత్రం చేశారు। ఆ పవిత్రతను కొనసాగించే పరంపరలో భగవాన్ శ్రీరామకృష్ణుల యొక్క దివ్య జనని శారదామాత యొక్క మానస పుత్రుడై వారి యొక్క అమూల్యమైనటువంటి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి అసామాన్యమైనటువంటి మేధో బలాన్ని వారి యొక్క కృపా కటాక్షాల రూపంలో స్వీకరించిన వాడై, పొందినటువంటి వాడై, అనుభూతి చెందినటువంటి వాడై ఈ ఖండం నుంచి అమెరికా ఖండానికి వెళ్ళి అక్కడ వేదాంత దుందుబిని, వేదాంత బేరిని, అఖండమైనటువంటి సింహ గర్జనని, వేదాంత గర్జనని వినిపించి అమెరికా ప్రపంచాన్ని నిశ్చేష్టితులను చేసినటువంటి మహానుభావుడైనటువంటి ఆ స్వామి వివేకానందని అమెరికా వాళ్ళకు ప్రశ్న వేశారు। స్వామీజీ, సత్యం కోసం, ధర్మం కోసం, మీ దేశం కోసం మా దేశానికి వచ్చి మా దేశంలో అపూర్వమైనటువంటి మీ మేధోశక్తితో, అసామాన్యమైనటువంటి మీ ఆత్మశక్తితో మమ్మల్ని గెలిచారు, మీ కృపా కటాక్షాలను మేము పొందాం। అయితే మాకు భయమేస్తూ ఉంది, మీ మీద మాకు ప్రేమ ఉంది, కానీ మేము మా స్వమతాన్ని మేము వదులుకుంటామేమో, మారిపోతామేమో అని భయ ఆందోళనలు ఈ అమెరికాలో లేచినప్పుడు స్వామి చిరునవ్వుతో సుందరంగా సరళంగా నాయనా, నేను ఈ పాశ్చాత్య ప్రపంచానికి వచ్చింది భోగలాలసతతో కూడినటువంటి జీవితాన్ని, చర్మముతో సంబంధించినటువంటి అనేకమైనటువంటి సుఖాలను పొందడమే జీవితంగా భావించేటటువంటి మీ హృదయాలలో మీ మత ధర్మాల పట్ల మరింత పవిత్రతని, మరింత పవనత్వాన్ని పెంచుకునేదానికి ఒక మంచి క్రిస్టియన్ మరింత మంచి క్రిస్టియన్ కావడానికి, ఒక మంచి ముస్లిం మరింత మంచి ముస్లిం కావడానికి, వివేకంతో కూడినటువంటి జీవన ప్రయాణాన్ని సాగించడానికి అన్ని మార్గాలు ఒకటే, ఒక దగ్గరికే, ఒక లక్ష్యానికే, ఒక గమ్యానికే చేరతాయని చెప్పినటువంటి అన్ని మతాలు, అన్ని మార్గాలు దైవాన్ని చేరుకునేటటువంటివి సత్యమైనవి అని చెప్పినటువంటి మా గురుదేవుల మీద రామకృష్ణుల వారి మీద ఏమని, ఎవరైతే వారి వారి మతాలని
తూచా తప్పకుండా పాటిస్తున్నారో వారు మరింత వేగంగా, మరింత సరళంగా, మరింత సుందరంగా, మరింత సత్యంగా భగవన్ముఖమై సాగాలి అనేటటువంటిదే నా వాంఛ, అనేటటువంటిదే నా కోరిక, అనేటటువంటిదే నా తృష్ణ. కానీ మతాన్ని మార్చడం, మతంతో వ్యాపారం చేయడం, మత ప్రలోభాలకి గురి చేయడం రామకృష్ణుల వారి బిడ్డలు ఎవరు చేయరండి అని ఆనాడే వాక్కిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవతావాది అమెరికన్సే చెప్పినట్టు సత్యానికి, మానవాళికి, ఆయన దేశమైనటువంటి భారతదేశానికి నిరంతరం జీవించి మరణించి జీవించి ఉన్నటువంటి ఆ మహనీయుని యొక్క మార్గం ఇవాళ మనకు అవసరం లేదా? భగవద్గీతలో మనం అనుకుంటూ ఉంటాం, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అవునండి, స్వధర్మం గొప్పది, నీ ధర్మం గొప్పది. కొన్ని కోట్ల సంవత్సరాలుగా, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదండి, స్వామి వివేకానందుల వారు చెప్పినటువంటి మాటని నేను మీ దివ్య సముఖాలకి అందిస్తున్నాను. ఏమని చెప్పాడు ఆయన? కోట్లాది సంవత్సరాలుగా నీ జాతీయ నౌక కోట్ల మందిని సంసార సాగరం నుంచి నీ ధర్మం, నీ జాతీయత దాటించింది బిడ్డలారా. ఈ రోజు అలా ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క పడవకి రంధ్రం పడితే ఆ రంధ్రాన్ని పూడ్చుకొని వెళ్ళాలే తప్ప నీకు సంబంధం లేనటువంటి ఆ సముద్రంలో మునిగి నీ ధర్మాన్ని ముంచడానికి ప్రయత్నిస్తావా అని అడిగాడు స్వామి వివేకానంద. తప్పే ఉందండి? వివేకానంద అమెరికాకి వెళ్ళాడు, అమెరికాలో అద్భుతమైనటువంటి వసతి సౌకర్యాలు, అద్భుతమైనటువంటి అమెరికా జీవితం, అద్భుతమైనటువంటి అమెరికా సాహిత్యం, అఖండమైనటువంటి అమెరికన్ నాగరికత, బ్రిటన్ నాగరికత, ఫ్రాన్స్ నాగరికత పట్టి ఊపేస్తున్నాయి ఈ రోజుల్లో కూడా. ఆ రోజుల్లో ఇంకెంత. కానీ వివేకానందుడు ఏమన్నా స్వధర్మాన్ని విడిచిపెట్టాడా? స్వదేశాన్ని విడిచిపెట్టాడా? స్వసత్యాన్ని విడిచిపెట్టాడా? రామకృష్ణుల వారు మనకందరికీ చేసినటువంటి దివ్య బోధ, ఆయన ఒక క్రిస్టియన్గా, ఆయన ఒక ముస్లింగా, ఆయన ఒక జైనుడుగా, ఆయన ఒక బౌద్ధుడుగా, ఆయన ఒక శాక్తేయుడుగా అన్ని ప్రయోగాలని తూచా తప్పకుండా చేసి అన్ని మతాల సారం ఒక్కటే. ఏమిటి మతాల సారం? అన్ని మార్గాలు భగవంతుడిని చేరుకున్నావే, మరొకటి కాదండి. దాని గురించి మనం ఆలోచించలేదు. ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని సత్యమే అని పలికినటువంటి మహానుభావుడైనటువంటి ఆ దివ్య పురుషుని యొక్క జీవిత చరిత్ర మనం చదవాలి కదా. వివేకానంద స్వామి లాంటి గొప్ప ఔన్నత్యమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనకి ఆత్మీయుడైనటువంటి స్వామిని తయారు చేసి మనకు అందించినటువంటి భగవాన్ రామకృష్ణుల వారి యొక్క దివ్య చరిత్రని మనం ఎందుకు స్మరించాం? మనకి బీపీ వస్తుంది, ఉప్పు తినమే, షుగర్ వస్తుంది, చక్కెర వేసుకోమే, మరి వయసు వస్తూ ఉంది. మహాత్ములు మహనీయుల యొక్క జీవితాలు మనం చదవమా? మన మార్గాన్ని మనం మార్చుకోవాలనేటటువంటి ఆలోచన లేదా? డబ్బు లేకపోతే వ్యక్తి డబ్బు సంపాదిస్తున్నాడే, పదవి లేకపోతే వ్యక్తి పదవి సంపాదిస్తున్నాడే, జ్ఞానం లేకపోతే వ్యక్తి జ్ఞానం సంపాదిస్తున్నాడే. కానీ జీవితం ఒకటే కదా, పోతే ఇంకోటి రాదు కదా. ఆ జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం మహనీయుల యొక్క గ్రంథాల యొక్క సారాంశాన్ని పఠించి దాన్ని మన హృదయగతం చేసుకున్నప్పుడు, మన మేధోగతం చేసుకున్నప్పుడు, మన శరీర అవయవాల ద్వారా, మన మనసులో పుట్టే ఆలోచనల ద్వారా, మన యొక్క మెదళ్ళ యొక్క చింతన ద్వారా మనం ప్రయత్నం చేయలేనప్పుడు, స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్పినట్టు, చదవగలిగి మంచి పుస్తకాలు చదవని వాడు చదువు రాని వాడి కంటే ఏ రకంగానూ గొప్పవాడు కాదు అన్నాడు. ఎలా అండి? మనం చదువుకుంటే కదా మనకు తెలుస్తుంది. చదువుకోకుండా ఎందుకు ఉండాలి మనం? మరి స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళింది భారతదేశం యొక్క సనాతన ధర్మ వైభవాన్ని చెప్పడానికే గాని ఈ సనాతన ధర్మ వైభవాన్ని వాళ్ళ మీద రుద్దడానికి కాదు. దురదృష్టవశాత్తు మన దేశంలో స్వమతాన్ని ప్రేమించడం ఇక్కడ మతోన్మాదంగా మారిపోయింది. మత ఉన్మాదంగా భావించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దశ జరుగుతూ ఉంది. ఒక ముస్లిం మంచి ముస్లింగా ఈ దేశంలో జీవిస్తున్నప్పుడు, ఓ క్రిస్టియన్ మంచి క్రిస్టియన్గా ఈ దేశంలో జీవిస్తున్నప్పుడు, ఓ హిందువు మంచి హిందువుగా ఎందుకు జీవించడండి? ఏదన్నా చెప్తే మూఢనమ్మకం, ఏదన్నా చెప్తే మూఢ విశ్వాసం, ఏదన్నా చెప్తే అజ్ఞానాంధకారం. ఏమిటండి ఈ మాటలో? ఎందుకు మాట్లాడాలి మనం అట్లా?
ఒక అమెరికన్ వాళ్ళ మతమైనటువంటి క్రైస్తవాన్ని వాడు నమ్మి ముందుకు పోతున్నప్పుడు, ఎడారుల్లో ఉన్నటువంటి ఇస్లాం మతస్థులు వాళ్ళ మతాన్ని తూచా తప్పకుండా పాటించి ముందుకు పోతున్నప్పుడు మన మతాన్ని మనం ఎందుకు అవమానించుకోవాలి? మన మతాన్ని మనం ఎందుకు ఏళన చేయాలి? మన మతాన్ని మనం ఎందుకు ఎగతాళి చేయాలి? ఏమిటి అవసరం? వివేకానందుడు ఆ మతస్థుడే కదా, రామకృష్ణ పరమహంస ఆ మతస్థుడే కదా, మహాత్మా గాంధీ ఆ మతస్థుడే కదా, చంద్రశేఖర్ ఆజాద్ ఆ మతస్థుడే కదా, అల్లూరి సీతారామరాజు కాళీమాతను పూజించలేదా? రామకృష్ణ వారు కాళీమాతను పూజించలేదా? గాంధీ గారు శ్రీరాముడిని పూజించలేదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ పరమేశ్వరుని పూజించలేదా? అహల్యాబాయ్ హోల్కర్ పరమేశ్వరుని పూజించలేదా? ఝాన్సీ లక్ష్మీబాయి దుర్గామాతను పూజించలేదా? మరి ఈ రోజు అలా పూజ చేసే వాళ్ళని హేళన చేయడం అవసరం ఏముంది? ఎందుకు హేళన చేయాలి? అవసరం ఏమిటి? గణపతి ఉత్సవాలు జరిపినటువంటి మహానుభావుడు, మాన్యుడు, వందనీయుడు, పూజనీయుడు అయినటువంటి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణపతి ఉత్సవాలు జరపలేదా? అంటే మా అమ్మని నేను ప్రేమించుకుంటానండి, మా నాన్నని నేను ప్రేమించుకుంటానండి, నా భార్యని నేను ప్రేమించుకుంటానండి, నా పిల్లల్ని నేను ప్రేమించుకుంటానండి, వాళ్ళ కోసం కష్టపడతాను, వాళ్ళని బతికించడానికి కష్టపడతాను, వాళ్ళ జీవితాలని సుఖమయం చేయడానికి కష్టపడతాను. మరి పరాయి వాళ్ళని నేను తిట్టేదా? పరాయి వాళ్ళని హేళన చేసేదా? నా భార్యనే నేను అవమానించుకునేదా? లేకపోతే నా బిడ్డనే నేను అవమానించుకునేదా? మా అమ్మనే నేను అవమానించుకునేదా? మా నాన్ననే నేను అవమానించుకునేదా? మరి ఎందుకు అవమానించుకోవాలండి? ఆలోచించండి. వివేకానందుడు ఏ మార్గంలో వెళ్ళి విజయ దుందుబి మోగించాడో, స్వామి రామతీర్థ ఏ మార్గంలో వెళ్ళి విజయ దుందుబి మోగించాడో, స్వామి చిన్మయానంద ఏ మార్గంలో వెళ్ళి విజయ దుందుబి మోగించాడో, ఏ మార్గంలో వెళ్ళి శ్రీరామచంద్రుని యొక్క భక్తితో అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మహాత్మా గాంధీ ఏ మార్గంలో వెళ్ళి ప్రఖ్యాతి చెందాడో, ఏ మార్గంలో నశించిపోయినటువంటి సోమనాథ దేవాలయానికి పునర్జీవింపజేసి ఒక అద్భుతమైనటువంటి మహాకట్టడంగా తయారు చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ లాంటి దేశభక్తుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి దేశభక్తుల చేత ప్రారంభించబడిందో, అవన్నీ మన సంస్కృతి, అవన్నీ మన సంప్రదాయాలు. ఇక్కడ మనమందరం భారతీయులు. భారతీయులకి ప్రతి భారతీయుడు భారతీయ సంస్కృతిని, భారతీయ సంస్కారాన్ని, భారతీయ సంప్రదాయాన్ని గౌరవించాలి. మా అమ్మని నేను గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారండి? మరి ఇటువంటి అద్భుతమైనటువంటి అనేక విషయాలని మన ఆర్యభట్టు గొప్ప శాస్త్రవేత్త కదా, సుశ్రుతుడు గొప్ప శాస్త్రవేత్త కదా, హిందువు కదా, చరకుడు గొప్ప శాస్త్రవేత్త కదా, ఆయన హిందువు కదా. మరి వీళ్ళందరూ ఎవరు? సర్ సివి రామన్ హిందువు కదా, ఆయన దేవాలయానికి ఎప్పుడు వెళ్ళలేదా? సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రపంచంలోనే అతి గొప్ప తత్వవేత్త, ఆయన ఎప్పుడు దేవాలయానికి పోలేదా? ఆయన ఏమన్నా దేవాలయాన్ని హేళన చేశాడా? దేవాలయానికి వెళ్ళే వాళ్ళని హేళన చేశాడా? వాటిని మూఢనమ్మకాలను మాట్లాడా? లేదు కదా. మరి ఏ జాతిరిచి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. మానవులమైనటువంటి మనమందరం వాళ్ళు నడిచి వెళ్ళి విజయాలు సాధించినటువంటి ఆ మార్గాల్లో మనం నడవాలి. నడవాలంటే వాళ్ళ జీవితాలు అధ్యయనం చేయాలి, ఆ తర్వాత మాట్లాడాలండి. ఏ మతం గురించైనా, ఏ వ్యక్తి గురించైనా, ఏ వ్యవస్థ గురించైనా నువ్వు ముందు మాట్లాడాలి. సంస్కృతం నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి, ఎందుకంటే హిందీ నేర్చుకోవాలి, వాటిల్లో ఉన్నటువంటి మూల గ్రంథాలను అధ్యయనం చేయాలి. ఆ తర్వాత నువ్వు భాగవతం గురించి మాట్లాడు, రామాయణం గురించి మాట్లాడు, పాండురంగ మహత్యం గురించి మాట్లాడు, మను చరిత్ర గురించి మాట్లాడు, రఘువంశం గురించి మాట్లాడు, కుమార సంభవం గురించి మాట్లాడు, మాళవికాగ్నిమిత్రం గురించి మాట్లాడు, అభిజ్ఞాన శాకుంతలం గురించి మాట్లాడు, ఉపనిషత్తులు ఈశావాసోపనిషత్తుని, బృహదారణ్యోపనిషత్తుని, మండుకోపనిషత్తుని, ముండకోపనిషత్తుని, కఠోపనిషత్తుని, తైత్తిరీయోపనిషత్తుని వాటిని అధ్యయనం చేశామని మాట్లాడండి. ఏమీ అధ్యయనం చేయకుండా ఎవరో ఏదో రాసినటువంటి విషయాలను పట్టుకొని ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే జీవిస్తున్నటువంటి హిందూ మతాన్ని హేళన చేయడం, అవహేళన చేయడం, ఎగతాళి చేయడం, ఇది భారతీయులైనటువంటి మనకి సంస్కారమా? ఆలోచించండి. పెద్దలు ఏ మార్గంలో అయితే ముందుకు వెళ్ళారో ఆ మార్గంలో వెళదాం. వివేకానందుడు చెప్పినట్టు వెళుతున్నటువంటి నౌకలో రంధ్రం పడ్డప్పుడు రంధ్రాన్ని పూడ్చుకొని మనం ఒడ్డు చేరాలే గాని
సముద్రంలో దూకి ఇంకెక్కడో పడవ ఉందని చెప్పి ఆ వైపుకు ప్రయాణం చేస్తే మధ్యలోనే మునిగి ప్రాణాలు వదలాల్సి వస్తుంది. ఒకవేళ ఆ పడవని చేరుకున్న ఆ పడవ మన జాతీయ భావాలతో కూడినటువంటిది కాదు. వివేకానందుడు చెప్పిన విషయాన్ని మరొకసారి కూడా చెప్తున్నాను. సత్యాన్ని, మానవాళిని, నీ దేశాన్ని ప్రేమించు, ప్రపంచాన్ని కదిలించి వేయగలవు. మనం సత్యాన్ని అన్వేషిద్దాం. మన గ్రంథాలలో సత్యాలు ఏమున్నాయో వెతుకుదాం. మానవాళి ఈశ్వరస్య సర్వభూతాన, అన్ని భూతాలలో అంటే అన్ని ప్రాణులలో ఈశావాస్య జగత్ సర్వం, ప్రపంచమంతా కూడా భగవంతుడి చేత నింపబడి ఉంది అని చెప్పినటువంటి మాట. ఓం సహనావతు సహనౌ భునక్తు కరవే అని అద్భుతమైనటువంటి శాంతి మంత్రాన్ని అందించినటువంటిది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. మరి అంత అద్భుతమైనది. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా హిందూ మతానికి సంబంధించినవి కదా. ఉత్తిష్ట జాగ్రత్త ప్రప్యవరా నిబోధత అని సంస్కృతంలో చెప్పింది. లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరుకోండి, అంతవరకు విశ్రమించవద్దని చెప్పింది హిందూ మతంలో మాట కదా. అందులో ఏమన్నా తప్పు ఉందా? అధ్యయనం చేయండి, అర్థం చేసుకోండి, ఆచరించడానికి ప్రయత్నించండి అని మిమ్మల్ని అందరినీ వినమ్రపూర్వకంగా కోరుకుంటూ, మనందరినీ ఒక మంచి మార్గాన్ని నడుపుతున్నటువంటి మన బీకేఆర్ న్యూస్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరో మంచి మాటలో మరో రోజు కలుద్దాం. అంతవరకు మనం అందరం ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. జై హింద్.